ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే మీకు ఫ్యూచర్ ఉండదు. అది మీకు మీ ఫ్యూచర్కి లాంగ్వేజ్ అవసరం. మీ జీవన విధానానికి మీ మాతృభాష అవసరం. గుర్తుపెట్టుకోండి, మాతృభాష అని ఎందుకంటాం తెలుసు కదా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీరు మొట్టమొదట వినే భాష అమ్మ మాట. అమ్మ నోట్లో నుంచి వచ్చిన పలుకు ఏది ఉందో దానినే మాతృభాష. మీరు మాతృభాషను మర్చిపోయారంటే అమ్మను మర్చిపో. ఆ పొరపాటు చేయకండి, దయచేసి నేర్చుకోండి. మీ ఫ్యూచర్ బాగుండాలంటే ఇంగ్లీష్లో ఎక్స్పర్టీస్ పెంచుకోండి. ఎక్స్పర్టీస్ పెంచుకోవడంతో పాటుగా ప్రపంచం ఎంత ముందుకు వెళ్తుందో చూస్తున్నారు కదా. కేవలం ఓన్లీ తెలివితేటలే కదా, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు భాష మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, 10 మందిలో నేను ధైర్యంగా మాట్లాడగలను. మీ భావాన్ని వ్యక్తపరచాలంటే మీకు లాంగ్వేజ్ అవసరం. ఇంటర్నేషనల్ వేదికల్లో మీరు మాట్లాడాలంటే మీకు ఆ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. మిమ్మల్ని మీరు బాగా ప్రజెంట్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. తప్పకుండా సార్ అది నేర్పుతా, నాకు తెలుసు. నేను ఇక్కడ ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాడిని. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. స్టేజ్ ఫియర్ పోవాలి. ఇప్పటికీ నాకు స్టేజ్ ఫియర్ ఉంది సార్, మీరు అర్థం చేయవలుగుతూ ఉంటుంది. ఇది పోవాలి అంటే మీరు ఇవన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. పబ్లిక్ ని అడ్రస్ చేయడంలో భయపడకూడదు. అది ఎప్పుడు వస్తున్న కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, మీకు భాష మీద పట్టున్నప్పుడు, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా. సో కాబట్టి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కమ్యూనికేట్, ఫ్రీగా మాట్లాడండి. మీరు బాగా వ్యక్తపరిస్తే ఎదుటివాడికి అర్థమవుతుంది, మీకు గుర్తింపు వస్తుంది. ఒక వ్యక్తి 100 మార్కులు వచ్చిన వాడు ఉంటాడు, వాడికి మాట్లాడడం చేత కాదు, తన స్కిల్స్ ని ప్రజెంట్ చేసుకోలేడు. యూజ్ ఏముంది? తనకి యూజ్ లేదు, సమాజానికి యూజ్ లేదు. సో మనం అనుసంధానం పరిచేది ఏంటి? భాష. ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది బాగా నేర్చుకోవాలి, ఎక్స్పర్టీస్ పెంచుకోవాలి.